ఇక పతంగుల పండగకు సర్వం సిద్ధం. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న హాట్ ఎయిర్ బెలూన్ అండ్ డ్రోన్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో జరగనుంది. మనందరికీ తెలుసు సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు కూడా ఈ పతంగులని గాలిలోకి ఎగురవేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం పరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబైతే అవుతుంది. మరి జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో మరి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 13 నుంచి ఈ నెల 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదంతో సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొనున్నారు. సాధారణంగా గాలిపటాల కన్నా భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పతంగుల పండుగతో పాటుగా కల్చర్, లాంగ్వేజ్, ఇండియన్ కనెక్షన్ సహకారంతో స్వీట్ ఫెస్టివల్ను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలు పంజాబ్, గుజరాతీ, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను ఫుడ్ కోర్ట్లో 60 స్టాళ్లలో ప్రదర్శించి విక్రయిస్తున్నారు. చేనేత, హస్తకళలు 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహపరుస్తున్నాయి. కార్యక్రమాల వివరాలు కూడా మొత్తం కూడా దీనిలో రాయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవో అందరికీ తెలుసు. మరి దీన్ని దేశ విదేశాల్లో కూడా ఆల్రెడీ ప్రఖ్యాతి గాంచింది. మరి ఎక్కడి నుంచో వచ్చి మరి ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి, తెలంగాణ ఎక్కడి నుంచో వచ్చేవారికి ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా మరి కైట్ ఫెస్టివల్ అంటే మనకు తెలుసు రాత్రిపూట కూడా కైట్స్ కొన్ని ఎగిరే స్పెషల్గా ఉండే కైట్స్ను కూడా ఉన్నాయి. వాటిని కూడా మరి ఎగరవేయనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ పతంగుల పండుగకి ఒక వన్నె తెచ్చే విధంగా ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ రేవంత్ సర్కార్ వేస్తున్న స్టెప్స్ తెలంగాణ ప్రజల యొక్క మనసుల్ని ఆ రకంగా విద్యార్థులు పిల్లల యొక్క మనసులను కూడా గెలిచింది. ఎందుకంటే మొన్నటి వరకు స్కూళ్ళల్లో బాగా చదువుల్లో మునిగిపోయిన విద్యార్థులు ఈ 4-5 రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో వాళ్ళకి కావాల్సిన కైట్స్ని ఎగరవేస్తూ మరి ఎంతో హ్యాపీగా మరి ఉంటూ ఉంటారు. మనందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి, 100% మాట్లాడుకోవాలి. ఈ కైట్స్ విషయంలో ఎంత ఆనందంగా ఉన్నామో దాంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా చైనా మాంజాని ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇంటి దగ్గర వాడకూడదు, ఎవరు కూడా. దానివల్ల పక్షులతో పాటు మనుషులు కూడా ఇప్పటికీ కూడా కొంతమంది మరి 10ల సంఖ్యలో గాయపడిన పరిస్థితి, కొంతమంది అయితే ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితి కూడా మనం చైనా మాంజా ద్వారా చూసాం. చైనా మాంజా అనే పొరపాటును కూడా ఎంకరేజ్ చేయమాకండి. ఎక్కడైనా చైనా మాంజా ఉంటే కంపల్సరీ సంబంధిత అధికారులకు మీరు చెప్పడం ద్వారా దాన్ని అరికట్టవచ్చు. ఇక మనకి తెలుసు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే ఈ గాలిపటాలు ఎగరవేయాలి. ఎందుకంటే కొన్ని ఫ్లోర్స్ తర్వాత ఒక్కొక్కసారి ఎలక్ట్రిక్ తీగలు ఉండే అవకాశం ఉంది. దాని మీద పతంగులు పడి దాని మీద ద్వారా కరెంటు షాకు గురైన అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే మరి ఈ యొక్క ఏవైతే గాలిపటాలు ఉన్నాయో పతంగుల్ని మరి ఆడుకోవాల్సి ఉంటుంది. అందరూ కోసం పతంగుని బాగా ఎగరేసి సంక్రాంతిని ఎంజాయ్ చేయాలి. అంతేకాని కొంచెం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పతంగుల పండుగ అయితే రాష్ట్రం మరి సర్వం సిద్ధమైందని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. త్వరలో మెడికల్ కళాశాల వద్ద 550 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభమని, నియోజకవర్గాలకు 100% వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిని అందించాలని, వైద్యంతో పాటు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని, పారిశుద్ధ్య కార్మికుల ముగ్గు పోటీ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం చూస్తే ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సంచలన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇది జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో, మరి యుద్ధం అనేది ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే యుద్ధం వచ్చింది అంటే ప్రపంచం అది వినాశనం అవటానికే మరి జరుగుతుంది. మరి కాబట్టి యుద్ధం రాకుండా స్వేచ్ఛగా ఉండడమే మరి మనకి కావాలి. శాంతియుత మార్గంలో ముందుకు వెళ్ళాలి. మరి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ను కలిసి వెలిచాల రాజేందర్ రావు కలిశారని చెప్పి కూడా ప్రచురించారు. ఇక స్మార్ట్ ఫోన్ కాదు
స్మార్ట్ మనస్సును తయారు చేసుకోండి అని చెప్పి మరి బండి సంజయ్ వైఫై కాదు విల్ పవర్ పెంచుకోండి అని మీలోని బలహీనతలను విడిచిపెట్టండి, భయాన్ని మనసులోనికి రానియకండి, స్వామి వివేకానందుడి స్ఫూర్తితో దేశం కోసం పనిచేయండి. జాతీయ యువజన దినోత్సవంలో యువతకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా పలువురికి స్పోర్ట్స్ కిట్స్ అయితే అందజేశారు. బండి సంజయ్ గారు చెప్పిన మాటల్లో అక్షర సత్యం. ఎవరైనా కూడా మహిళలే దేనిలోనూ తక్కువ కాదు, 100%. మరి దేశం కోసం పనిచేస్తే ప్రతి మహిళలే కాదు పురుషులే కాదు దేశాన్ని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా భయాన్ని వీడితేనే మనం ఒక అడుగు 2 అడుగులు ముందుకు వేసి వెళితేనే తర్వాత మనం సక్సెస్ వైపు విజయాన్ని వైపు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా అందరి సహకారంతో శంషాబాద్ జోన్లను క్లీన్ అండ్ గ్రీన్ చేద్దామని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్తున్నారు. ఇక అదేవిధంగా హిమాయత్ నగర్లో అండర్ డ్రైనేజీ మురుగు కాలువ నిర్మాణ శంకుస్థాపన కూడా మరి చేశారు. ఇక స్వామి వివేకానంద బాటలో యువత నడవాలని చెప్పి మరి అందరూ కూడా భావించడం అయితే జరిగింది. ఓవర్ టు గ్రౌండ్ సినీతార్ల క్రికెట్ లీగ్ వచ్చేస్తుందని ప్రచురించారు. ఇక డైరెక్టర్ను హత్తుకున్న మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారి ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్లోని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ నిన్న విడుదలైంది. ఇది తొలి షో నుంచి ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీం సంబరాల్లో మునిగిపోయింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో అనిల్ రావుపూడిని మెగాస్టార్ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా వెంకటేష్ విక్టరీ హీరో వెంకీమామ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన తలుక్కున మెరిశారు. ఇక బిజీ అని ప్రభాస్ ఫుల్ బిజీ కాబోతున్నారు. ఆయన హీరోగా నాగార్జున దర్శకులు ఇచ్చిన సైన్స్ అండ్ ఫిక్షన్ మైథాలజీ సినిమా కల్కి 2898 AD 2024 జూన్ 27 విడుదల కానుంది. మనకు తెలుసు కల్కి మూవీ ఏ రకంగా హిట్ కొట్టావో అదేవిధంగా దీని కొనసాగింపుగా రాగబోతుంది. ప్రభాస్ గారి గురించి మనందరికీ తెలుసు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా అభిమానులు ఉన్నారు, ప్రభాస్ గారికి కూడా అదేవిధంగా అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ప్రభాస్ కూడా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒక సినిమా హిట్ ఏదన్నా అయిందంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడటం పవన్ కళ్యాణ్కి కానీ ప్రభాస్ గారికి కానీ అలవాట్లేదు. అలాగే ఫ్లాప్ అయిందంటే కుంగిపోవడం కూడా వీరిద్దరికీ అలవాట్లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకుని